జూన్ 21 నుంచి జూన్ 25 మధ్య జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మన ఛానల్లో ప్రసారం అవుతుంటాయి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మీ మిత్రుల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల టైటిల్ను గెలుచుకున్న ఇగా స్వియాటెక్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల టైటిల్ను గెలుచుకున్న ఇగా స్వియాటెక్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ పోలాండ్. 2025 జూనియర్ హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? 2025 సంవత్సరంలో జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. హాకీలో మరో మెగా టోర్నీ భారత్ వేదికగా నిలవబోతుంది. వచ్చే ఏడాది జూనియర్ హాకీ ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ విషయాన్ని వెల్లడించింది. 2023లో కొలంపూర్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి జర్మనీ విజేతగా నిలిచింది. స్పెయిన్, భారత్ 3-4 స్థానాలు దక్కించుకున్నాయి. 2013లో ఢిల్లీ, 2016 లక్నో, 2021 భువనేశ్వర్లో భారత్ ఈ టోర్నీకి ఇటీవలే ఆతిథ్యం ఇచ్చినది. భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? భారతదేశ సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది. భారతదేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న బాధ్యతలు స్వీకరిస్తారు. మొదటి బహుళజాతి వైమానిక విన్యాసమైన తరంగ శక్తిని ఏ దేశం నిర్వహిస్తుంది? మొదటి బహుళజాతి వైమానిక విన్యాసాలైన తరంగ శక్తిని ఏ దేశం నిర్వహించనున్నది? ఆన్సర్ భారతదేశం. భారత వైమానిక దళం యొక్క మొట్టమొదటి బహుళజాతి వైమానిక విన్యాసం తరంగ శక్తి 2024 ఆగస్టులో జరగనున్నది. పరిశీలకులుగా చేర్చబడిన మరికొన్ని దేశాలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం అదే ఉంది. ఈ విన్యాసాలు 2 దశల్లో నిర్వహించబడుతుంది. ఆగస్టు మొదటి 2 వారాల్లో, రెండవది ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మధ్య వరకు పశ్చిమ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఇటీవల విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచిక 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఇటీవల విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచిక 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ 176. ఇటీవల 2024 సంవత్సరానికి పర్యావరణ పనితీరు సూచిక విడుదల చేయబడింది. దీనిలో భారతదేశం యొక్క తాజా ర్యాంకింగ్ 180 దేశాలలో 176వ స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్తో పోలిస్తే ఈసారి భారత్ కాస్త మెరుగుపడగలిగింది. ర్యాంకింగ్ను ఏల్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయ సంకలనం చేశాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై భారతీయ రైల్వే మొదటి ట్రయల్ రన్ను పూర్తి చేసింది. ఇది ఏ నదిపై కలదు? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై భారతీయ రైల్వే ఇటీవల మొదటి ట్రయల్ రన్ను పూర్తి చేసింది. ఇది ఏ నదిపై కలదు? ఆన్సర్ చినాబ్ నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ను దాటడంలో ముఖ్యమైన మైలురాయి నిలిచిన సంగస్థాన్ రియాసీ రైలు మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వంతెన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో చినాబ్ నదికి 359 మీటర్లలో నిర్మించబడింది. ఇది ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంది. రెడ్ ఫ్లాగ్ 2024 సైనిక విన్యాసం యొక్క 2వ ఎడిషన్ యుఎస్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ అలస్కా. యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళానికి చెందిన అలస్కాలోని ఐలాండ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జూన్ 4 నుండి జూన్ 14 వరకు నిర్వహించిన రెడ్ ఫ్లాగ్ 2024 ఎక్సర్సైజ్లో భారత వైమానిక దళానికి చెందిన బృందం పాల్గొంది. ఇది రెడ్ ఫ్లాగ్ 2024 యొక్క 2వ ఎడిషన్. యుఎస్ వైమానిక దళం ద్వారా సంవత్సరానికి 4 సార్లు నిర్వహించబడుతుంది. ఈ విన్యాసాల్లో భారత్తో పాటు సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్ వైమానిక దళాలు దీనిలో పాల్గొన్నాయి. జీమెక్స్ వ్యాయామం యొక్క
ఏ ఎడిషన్ 2024 నిర్వహించబడుతుంది? జీమెక్స్ వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ 2024 నిర్వహించబడుతుంది? ఆన్సర్ 8వ ఎడిషన్. ఇటీవల జిఎంఎక్స్ ఎక్సర్సైజ్ 24 జపాన్లోని యొకోసుకాలో జరుగుతుంది. ఇది 2012లో ప్రారంభమైన జిమెక్స్ యొక్క 8వ ఎడిషన్. ఈ వ్యాయామంలో హార్బర్ మరియు సీఫేజ్ వ్యాయామాలు 2 ఉన్నాయి. భారత నావికా దళానికి చెందిన స్వదేశీ స్టైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ శివాలిక్ ఈ ద్వైపాక్షిక సముద్ర కసరత్తులో పాల్గొంటుంది. మరోవైపు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అయిన జిఎస్ యుగురి జపాన్ వైపు నుండి పాల్గొంటుంది. జీమెక్స్ వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ 2024లో జరుగుతున్నది? 8వ ఎడిషన్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ ల్యాండ్.